కాపాడేవాడుగా ఉంటాడు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కహాతీయుల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ దేవుడు కృపనిచ్చాడు. కహాతు అన్న మాటకి సంఘము లేదా సమాజము, వారి పనంతా ఒకటే, మందిరపు సేవ చేయటం. పనంతా ఒకటే, మందిరము సేవ చేయటం. ఆ మందిరంలో వారు ఏం చేశారన్నదే ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఒకటి, అందుబాటులో ఉన్నారు. రెండోది, స్తుతించిన వారుగా ఉన్నారు. మూడోది, పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన వారుగా ఉన్నారు. నాలుగోది, మందిరాన్ని వారు భుజాల మీద మోసుకుంటూ వెళ్ళారు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అటు కృపతో మనం నడిపించబడుదుముగాక. ఈ రోజు నుంచి మన భుజాల మీద మన భారం కాదు, దేవుని భారం ఉండునుగాక. అన్ని ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని స్తుతించి అనుభవంలో నడిపించబడుదుముగాక. మనం ఎక్కడున్నా దేవునికి మనం అందుబాటులో జీవించుదుముగాక. పవిత్రతే దృష్టిగా పెట్టుకొని సంఘాన్ని, సమాజాన్ని పరిశుద్ధపరిచేటువంటి గొప్ప సాధనాలుగా ఫినెహాసు వలె మనం జీవించుదుముగాక.